హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. సేమ్ స్టోరీ రిపీట్ ఆంధ్రప్రదేశ్లో. సేమ్ టు సేమ్ స్టోరీ, సేమ్ టు సేమ్ కేసులు, సేమ్ టు సేమ్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సుధారా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి రెడ్డి గారు అమ్మాయి అంటూ ఇలా కాలరెగరేసి వేరే వాళ్ళని దుర్భాషలాడింది. ఇది మాత్రం చాలా తప్పు. రెడ్డి గారు అమ్మాయి అయింది. ఇంకొక వేరే కులాల గురించి మీకు ఎందుకమ్మా? అప్పుడు తప్పుగా మాట్లాడారు, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. తన్ని తప్పుగా మాట్లాడింది వాస్తవం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, నువ్వు ఎవరైనా ఏ తోపులో అయినా. బట్ పోలీసులు తన్ని 5 రోజులు నిర్బంధించి తిప్పకూడని ప్రదేశాలను తిప్పి పిచ్చగా కొట్టి అన్నిటిపైన సంతకాలు పెట్టించుకున్నారు. దాన్ని జడ్జి గారు ముందుకెళ్ళి నన్ను ఎక్కడ కొట్టారో అక్కడ కొట్టారని ఆవిడ చూపించడం, దానిపైన జడ్జి గారు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయటం, తర్వాత హాస్పిటల్కి పంపించడం, తర్వాత రిమాండ్కి 14 days ఇవ్వడం కామన్. సేమ్ ఇంటూరి రవికిరణ్, ఈయన కూడా అంతే. అనుచితమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, అక్కడ ఇక్కడ తిప్పారు, కొట్టారు, వేధించారు. చివరికి ఏం చేశారు, నిన్న అన్నిటిపైన సంతకాలు పెట్టించుకున్నారు. మళ్ళీ బయటకు వచ్చాయని చెప్తాడు, నన్ను బెదిరించి సంతకాలు పెట్టారు, నన్ను కొడతా అన్నారు, చంపేస్తా అన్నారు, నాతో సంతకాలు పెట్టారు, పోలీస్ శాఖ అనేది అమ్ముడుపోయింది టీడీపీకి అంటాడు. కరెక్టే భయ్యా, అమ్ముడుపోయింది. బట్ మన నోరు, మన చెయ్యి మన కంట్రోల్లో పెట్టుకుంటే ఇంతవరకు రాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా ఇటువంటి భూత పంచాంగాల్ని, ఇటు అనుచిత పోస్టుల్ని? నేనైతే అనుకోను. ఆయన మెప్పు కోసం మీరు ఏదైనా చేసి ఉండొచ్చు. ఆయన పని అంతే, పోలీసులు తీసుకెళ్లారు, రిమాండ్ కేసు పడేశారు, అయిపోయింది. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి, ఈయన కూడా తీసుకుంటే, నాకు లాస్ట్ ఫ్రైడే TV5 ఆంధ్రజ్యోతి చూస్తుంటే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అంతా బయటకు వచ్చేసింది, అందరినీ బుక్ చేశాడు అనేసి వార్తలు వస్తూనే ఉన్నాయి. అరే నిజమా అరెస్ట్ అయ్యాడా అనుకుంటుంటే నెక్స్ట్ మార్నింగ్కి అరెస్ట్లు ఏం లేవనేసి న్యూస్ వచ్చేసింది. సరే అరెస్ట్ లేదు, ఎక్కడో పారిపోయాడు అనుకుంటుంటే లాస్ట్ ఫ్రైడే అంటే థర్స్డే నైటే అరెస్ట్ చేశారు. ఫ్రైడే సాటర్డే సండే మంచి పిచ్చగా కోటింగ్ వేశారు, సంతకాలు అన్నీ పెట్టించుకున్నారు. అవినాష్ రెడ్డి చెప్తే చేశాడనేసి షర్మిల గారిపైన, సునీత గారిపైన నేను అవినాష్ రెడ్డి చెప్తేనే పోస్టులు పెట్టాననేసి అన్నీ రాయించేసుకున్నారు. అంతా అయిపోయింది. మళ్ళీ జడ్జి దగ్గర నిన్న నైట్ ప్రొడ్యూస్ చేయగానే సేమ్ కొట్టారండి, కొట్టాడు, అక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టారు, నన్ను చిత్రహింసలు పెట్టారు, ఎప్పుడో నన్ను థర్స్డేని అరెస్ట్ చేశారు, ఫ్రైడే నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు, అక్కడ ఇక్కడ తిప్పారండి, నన్ను ఫస్ట్ కర్నూలు తీసుకెళ్లారు, అక్కడ కొట్టారు, అక్కడ నుంచి వేరే దగ్గర తీసుకెళ్లారు, అక్కడ కొట్టారు, నన్ను కర్నూలు టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దెబ్బలు కూడా చూపించాడు. జడ్జి గారు కూడా అన్నీ విన్నారు, అన్నీ రికార్డ్ చేసుకున్నారు. యాజ్ యూజువల్ కడప సెంట్రల్ జైలుకి రాశారు 14 days రిమాండ్కి, వెళ్ళి ఆయన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి కడప హాస్పిటల్లో, అన్ని టెస్టులు చేయించి ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని అడిగారు. సేమ్ వైజాగ్లో తీసుకున్న అంతే. తిరుపతి తన పేరు ఏదో ఉంటుంది, ఆ అబ్బాయిని కూడా అంతే అరెస్ట్ చేశారు, కొట్టారు, పోలీస్ స్టేషన్లో కొట్టారు. అతన్ని అయితే డైరెక్ట్గా CCTV ఫుటేజ్ ఇవ్వండి DGP ఆఫీస్ అని అడిగింది జడ్జి గారు. అంటే ఇదంతా ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ తీసుకొచ్చేస్తున్నారు, ఎవడైతే పాయింట్ ఆఫ్ టార్గెట్ ఉన్నాడో వాడిని ఎత్తుకొచ్చేస్తున్నారు. 4-5 రోజులు చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా రాజకీయ నాయకులు కోపం పోయేదాకా, పోలీసులకి శాంతి కలిగేలాగా చేయాల్సినవి చేస్తున్నారు. చివరికి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. జడ్జి గారి ముందు నిలబెట్టినప్పుడు వీళ్ళు మమ్మల్ని కొట్టారు అది ఇది అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు యాజ్ యూజువల్గా రిమాండ్కి రాస్తున్నారు, హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నారు, మళ్ళీ తీసుకెళ్ళి రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే ఫైట్ చేయండి కోర్టులో అని చెప్తున్నారు. ఇది సేమ్ స్టోరీ రిపీట్. కానీ వర్రా రవీందర్ రెడ్డిని మాత్రం కొట్టిన విధానం వాళ్ళ లాయర్ చెప్తుంటే చాలా 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 సీరియస్గానే కొట్టారనిపిస్తుంది. 2 కాళ్ళు విడదీసి తొడలపైన 2 పోలీసులు నుంచొని, మోకాలు చిప్పలు పగిలిపోయి, అరికాల్లో పిచ్చగా కొట్టారంట, తల క్రిందుగా వేలాడి తీసి కొట్టారంట. ఏది 3rd degree ఎలా ఉంటుందో ఆ రేంజ్లో తన్ని టార్చర్ చేశారని వాళ్ళ లాయర్ చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అయితే పరిస్థితులు శృతిమించి రాగాన పడుతూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ, ఈ కేసుల్ని వైసీపీ ఎలా తీసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటారు? ఇప్పటికే బయటకు వచ్చి మీరు తిట్టిన తిట్లు ఇవిగో, మీరు రాసిన పోస్టులు ఇవిగో, మేము పోరాడతాం, భయపడేది లేదు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని వైసీపీ క్యాడర్ అంతా
బయటకొచ్చి చెప్తూనే ఉన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని తిట్టిన మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్‌ని తిట్టిన మాటలు కానీ, ఇంకా పార్టీలో చాలామంది ఏదో బాడ్‌ఖవ్ అనే పదాలు కానీ, ఇట్లాంటి పదాలు ఏయో ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చేసి చెప్తూ ఉన్నారు బయటికి. కానీ వాటి వల్ల ఎవరు అరెస్ట్ కావట్లేదే. అంతకు మించి ఇప్పుడు ఏదైతే టీడీపీ ఛానెల్‌కి ఫేవర్‌గా ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉందో, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రోజా గారిని పచ్చి బూతులు తిట్టినటువంటి కిరాక్ ఆర్‌పిని తీసుకొచ్చేసి ఒక బులెటిన్ చేయిస్తున్నారు. ఎంత అమానుషం అండి ఇది. కాదా? తప్పు కాదా? ఆ రోజా గారు ఆడపిల్ల కాదా? ఆడామె కాదా? ఆవిడకి కూడా ఫ్యామిలీ లేదా? కొవ్వు, పంది ఇన్ని తిట్టారు అమ్మాయిని. మరి అటువంటి వాడిని తీసుకొచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రోగ్రామ్ చేయించటం పైన నేనైతే చాలా ఛానల్ పైన అసహ్యం ఇస్తున్నారు ఫస్ట్ టైం. మీరు చేస్తేనేమో పూజలు, ఎదురువాళ్ళు చేస్తేనేమో శుద్ర పూజలు. ఏంటిది? మీడియా వాల్యూస్ పడిపోతున్నాయి అని చెప్పడానికి ఇదొక్కటి చాలు నిదర్శనం. ఇదొక్కటి చాలు నిదర్శనం. ఎందుకు పనికిరారు మీరు? చెత్త ఎదవలు మీరందరూ. సో ఓవరాల్‌గా రాష్ట్రంలో పరిస్థితులైతే ఎవడైతే ఎక్కువ చేశాడో, ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే ఓవర్ యాక్షన్ చేశాడో అధికార పార్టీ ఉందనేసి వాళ్ళందరినీ తొక్కిపట్టి నారా తీస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా మొత్తాన్ని కూకటి వేళ్ళతో సహా పీకేయాలని చూస్తున్నారు. కేవలం ఈ కక్ష సాధింపు చర్యలో భాగమే చెప్పక తప్పదు. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలే. రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుందో, ఏం చేస్తారో ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడే క్యారెక్టర్ అయింది. ఆయన మొన్నే చెప్పాడు, ఎవరిని వదిలిపెట్టను, తీసుకొస్తా, జైల్లో ఓసలు లెక్క పెట్టిస్తా, రిటైర్డ్ అయినా కూడా, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా అన్నట్టు. దానికి కౌంటర్గా మేమేం భయపడమంటూ డీజీపీ కూడా గట్టి కౌంటర్లే ఇస్తున్నారు. అంటే ఎలా ఉందంటే అధికారం ఉంటేనే రాజకీయాల్లో నిలబడతాం, అధికారం లేకపోతే ఎంత పెద్ద తోపైనా ఎంత పెద్ద ఇదైనా పనికిరాడు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. రామోజీరావు యాక్ట్ చేస్తూ బెడ్ మీద పడుకొని జగన్మోహనుడు వల్లే నాకు ఇదంతా జరిగింది, ఎవరో చేస్తున్నారని చెప్పాడు. అంటే ఎవరున్నా కూడా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ ప్రతిపక్షాలను తొక్కుతారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు దేంట్లోనూ. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రతి దాంట్లో. మేము చూస్తాం మీ అంతు అని. కానీ ఈ అణచివేతలు అయితే ఎక్కువ కాలం సాగవు. ఒకవేళ సాగినా ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడ్డప్పుడు రాజ్యాలు కూలిపోవడం అనేది చాలా ఈజీ మ్యాటర్. చూద్దాం ఎవరు ఏ టైంలో ఎటువంటి ఎత్తులేసి రాజ్యాన్ని నిలుపుకుంటాడో, రాజకీయం చేయటం ఎవరికి బాగొచ్చు అనేది రాబోయే రోజుల్లో మనం కళ్ళారా చూడబోతున్నాం. అర్థమవుతుంది కదా మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.